వెల్కమ్ టు తెలంగాణ పల్స్. ఈరోజు మన ముఖ్య అతిథి ఎవరో కాదండి, డాక్టర్ లంకా రవి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది తను ఎవరో అని. మరి తను సేవా కార్యక్రమమే కాకుండా బోధన్ పట్టణంలోని మున్సిపల్ బరిలో 13వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. మరి సేవాభావం నుంచి డాక్టరేట్ పొంది ఉన్న తను పొలిటికల్కి ఎందుకు వచ్చారు అని తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. వెల్కమ్ టు తెలంగాణ పల్స్ సార్. నమస్కారం మేడం, థ్యాంక్ యూ. ఫస్ట్ సూటిగా ప్రశ్న, చెప్పండి మేడం. సేవా దాంట్లో దూసుకుపోయి డాక్టరేట్ పొంది ఉన్న మీరు పొలిటికల్ వైపు దారి ఎందుకు మరలింది? యాక్చువల్గా నేను లయన్స్ క్లబ్ నుండి మేము ఎన్నో సేవా పాల్గొనడం జరిగింది. ఇది ఆరంభించిన నాటి నుండి నేటి వరకు కూడా డెడికేషన్తో ప్రజలకి సేవ చేయాలి అని లయన్స్ క్లబ్ని రావటం జరిగింది. దాని ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు, పిల్లలకు, అదేవిధంగా స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి కొన్ని బెంచెస్ లేకపోవడం, లేకపోతే వాళ్ళకు స్టేషనరీ కానీ బుక్స్ కానీ వాటి విషయంలో బాధపడుతున్న వారికి, ఏదైతే ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్న వారికి సేవ చేయటం జరిగింది మేడం ఫస్ట్. దాని తర్వాత కరోనా టైంలో, కరోనా పీరియడ్లో మేము ఎంతోమందికి ఫ్రంట్ లైన్లో ఉండేసి చాలామందికి కరోనా బాధపడిన వారికి కావాల్సిన ఆర్థిక సహాయం చేయటం, వారికి మెడిసిన్స్ అందించటం, అదేవిధంగా వారికి నిత్యావసర వస్తువులు ఇవ్వటం, వారికి ఎవరైతే కరోనా పీరియడ్లో వాళ్ళ ఇంటికి కూడా, గృహానికి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో మా లయన్స్ క్లబ్ ద్వారా మేము ఒక ముందు అడుగు వేసి ప్రతి గృహానికి వెళ్ళి ఎవరెవరైతే బాధపడుతూ ఉంటున్నారో వారందరికి కూడా సేవ చేయటం, వారందరికి కూడా నిత్యావసరాలు ఇవ్వటం, మెడిసిన్స్ ఇవ్వటం, అదేవిధంగా రోడ్ సైడ్స్ ఉన్న వారికి కానీ, ఎవరో కొంతమందికి ఇల్లు లేని పరిస్థితుల్లో ఉన్న వారికి, షెల్టర్ లేని వారికి ఒక షెల్టర్ ఒక దగ్గర ఇప్పియటం, ఇవన్నీ కూడా జరగటం జరిగింది మేడం. ఇదే విధంగా మేము అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా మేము లైన్స్లో అనేక రకమైన సేవలు, మా పెద్దవారు, మా గురువు గారు బసవేశ్వరరావు సార్ గారు వారి యొక్క సహకారంతో ముందుకు నడుచుకోవటం జరిగింది. నన్ను ఈ లయన్స్ క్లబ్లోకి నాకు ఇంట్రడ్యూస్ చేసిన శ్రీనాన్న గారు కూడా ఈ యొక్క మీరు చేసే సేవా కార్యక్రమంలో ఆయన కూడా ఒక భాగం, మేము చేసే సేవా కార్యక్రమంలో కొయ్యాడ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఒక భాగంగా ఉన్నారు మేడం. రైట్. 13వ వార్డు మీద మీకు ప్రత్యేకమైన ప్రేమ ఏంటి? యాక్చువల్గా నేను పొలిటికల్లోకి రావాలని అయితే నేను ఇష్టపడలేదు. ఫస్ట్ అయితే నేను చేసే సేవ ఎక్కడుండైనా సేవ చేయొచ్చు అనేసి నేను భావించాను. అయితే ఈ విధంగా వెళ్తున్న సమయంలో మొన్న ఇది నోటిఫికేషన్ పడటం, అదేవిధంగా మా వార్డు నుండి రావటం, యునానిమస్గా ప్రతి ఒక్కరు కూడా మీరుంటే బాగుంటుంది, లైన్స్లో ఉండి ఇన్ని సేవలు చేస్తూ వచ్చినారు, ఎంతోమందికి సహాయపడుతూ వచ్చినారు. ఇప్పుడు మీరు పొలిటికల్గా అంటే గవర్నమెంట్ అయితే ఇంకా అనేక రకమైన సేవలు మీకు చేయొచ్చు. ఇంకా పేదవాళ్ళని అనేకులను కూడా మీరు వాళ్ళని ఒక మంచి వారి అవసరాలన్నీ కూడా మీరు తీర్చవచ్చు. అదేవిధంగా మా కాలనీ యొక్క కలిగే ఇబ్బందుల్లో ప్రతి ఒక్క దానికి కూడా మీరు పరిష్కారం ఇస్తారు. పరిష్కారం మీరైతే చేయగలుగుతారు అని నమ్మకంతో వారు నా యొద్దకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మీరు నిలబడాలి అని అడగటం జరిగింది మేడం. అందుకనే ఒక ఆలోచించి, సరే నేను ఎట్లాగో సేవలో ఉన్నాను, దీంట్లోకి వస్తే ఇంకా సంఘంగా కాకుండా ఆ యొక్క కాలనీస్ కూడా అవసరాలు అవి ఉన్నా కూడా అవి కూడా మనం త్రూ గవర్నమెంట్ ద్వారా మనం తీర్చొచ్చు అని ఈ సేవలోకి రావడం జరిగింది మేడం. ఇంతకుముందు చేసిన ప్రజాసేవలో మీరు చేసిన ప్రజాసేవలో ప్రముఖమైన పనులేంటి? మేము చేసిన సేవలో ప్రముఖమైన పనులంటే, చిన్నపిల్లలకి ఏదైతే ఆర్థిక పరంగామైన ఇబ్బందుల్లో ఉన్నారో పిల్లలు, చదువుకోవాలి అనే ఆసక్తి ఉండి చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారో ఆ పిల్లలకి తోడుండటం, వారికి అవసరాలు తీర్చడం, వారిని మేము దత్తత తీసుకొని ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వటం, అదేవిధంగా వారి యొక్క అవసరాలు తీరుస్తూ వారి యొక్క కుటుంబానికి కూడా కావాల్సిన ఫినాన్షియల్ కండిషన్స్ బాగలేని వారికి కూడా మేము ఆర్థిక పరంగా సహాయం చేయటం, అదేవిధంగా కొంతమంది వృద్ధాప్యంలో ఉన్న వారిని ఎవరైతే పట్టించుకోవట్లేదో, తల్లిదండ్రులు పిల్లలు వదిలేసిన వారిని ఆదరించి వారిని కూడా మన ఓల్డ్ ఏజ్ హోమ్స్లో జాయిన్ చేసి వారి అవసరాలు తీర్చడం, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్లు ఉన్నవారు ఎవరు వాళ్ళు బయట ఏమీ
తీర్చుకోలేని స్థితిలో ఉన్న వారికి కూడా వారికి ఒక వెహికల్ వీల్ చైర్స్ అవి అందించడం, ఇక ఇలాంటి చాలా రకమైన సేవల్లో మేము చేసాం మేడం. వాటిలో చాలా సంతృప్తి కూడా చెందాం. ఎందుకంటే ఈ రోజున మేము కొంతమందిని అడాప్ట్ చేసుకున్న వారిని పిల్లలు ఇప్పుడు ఒక మంచి స్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా చాలా సంతోషపడి ఇప్పటికీ మాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, ఆ రోజు మీరు ఇచ్చిన తోడ్పాటును బట్టి మేము ఈ స్థితిలో ఉన్నాం సార్ అని. అది చాలా సంతోషంగా ఉంటుంది మేడం. మీరు ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి గల ముఖ్య కారణం? యాక్చువల్గా నేను కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడానికి గల కారణం ఏంటి అంటే, కాంగ్రెస్కి ఒక ఉన్నతమైన ఆశయం ఉంది. ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటంటే పేదవారిని. ఎందుకంటే వాళ్ళకి అవసరాలు అయితే వాళ్ళకి నీడ్ ఉన్నాయో వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. అది ముఖ్యంగా ఇప్పుడు ఏది చూసుకున్నట్లయితే పేదవాళ్ళకి ఉచిత విద్యుత్ 200 యూనిట్స్ ఇవ్వటం, మరియు అదేవిధంగా వాళ్ళు రేషన్ కూడా ఇప్పుడు ఇంతకుముందు రేషన్ ఇవ్వటం, ఇంతకుముందు అంటే లావు బియ్యం ఉండేవి, ఇప్పుడు అన్ని సన్న బియ్యం కూడా ఇవ్వటం. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా ఇల్లు లేని వారికి, ఫస్ట్ ఇల్లు లేని వారికి ఇంప్లిమెంట్ చేయటంతో ఎంతోమంది నిరుపేదలు ఇల్లులు కట్టుకునే, అది ఎందుకంటే ఇంటిది అనేది ఒక కళ. అటువంటిది డబుల్ బెడ్రూమ్ అనేది మామూలు ఉన్నవారికి ఒక ఇల్లు అంటేనే అదొక కళ, సామాన్యుడికి సొంతింటి కళ. అవును మేడం, అది చూసి వాళ్ళు చాలా ఆనందపడతారు, చాలా సంతోషపడతారు. అది నాకు బాగా నచ్చింది. అది అంత మాత్రమే కాకుండా ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా యూత్ని బయటకి తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్స్ అందించడం, ఇవన్నీ నాకు చాలా సంతోషకరంగా అనిపించి నాకు దాని ద్వారా నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అందుకని దాన్ని కాంగ్రెస్లోకి రావడం జరిగింది. 13వ వార్డుల అతిపెద్ద సమస్య నీళ్ళ, డ్రైనేజా, రోడ్ల? 13వ వార్డులో అతిపెద్ద సమస్య అంటే రోడ్డు మేడం. రోడ్లు నేను పుట్టి పెరిగింది ఆ వార్డులోనే. గడిచిన 30 years నుంచి కూడా మాకు సరైన రోడ్స్ లేవు అక్కడ. ఇప్పటికీ కూడా ఎన్నో గుంతలతో చాలా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. వృద్ధులు అటు నుంచి నడవలేని పరిస్థితుల్లో, వర్షాకాలం వచ్చిందంటే అది మొత్తం అదొక గుంటల్లో వెహికల్స్ కూడా కింద పడిపోయే పరిస్థితిలో ఉంది. అది ప్రధానంగా అది ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ మేడం. అలాంటి వాటిని నుంచి నిర్మూలించాలని నేను వస్తే. సంవత్సరాలుగా రోడ్డు అట్లనే ఉండడానికి ఏమన్నా రీజన్, ఎవరి లోపం అంటారు? ఎవరి లోపం అంటే, ఇక ఇంతకుముందు ఉన్న పాస్ట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా చేయలేకపోయాయి మేడం. అదైతే కాంగ్రెస్ వస్తే తప్పనిసరిగా అది చేస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్లోనే అది సాధ్యమవుతుంది అనే నమ్మకం నాకు ఉంది మేడం. గత 5 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు? గత 5 ఏళ్లుగా పరిష్కారం లేని సమస్యలు అంటే మొదటిగా వచ్చేది రోడ్లే, తర్వాత వచ్చేది కొన్ని డ్రైనేజెస్ ప్రాపర్గా లేకపోవటం. ఆ వార్డులో ఎక్కడ చూసినా కానీ డ్రైనేజ్ కూడా కరెక్ట్గా ప్రాపర్గా లేదు. ఆ డ్రైనేజ్ సమస్యలు కూడా నేను నిర్మూలిస్తామని చెప్తున్నాను. ఖచ్చితంగా అంటే మీరు ఆశీర్వదింపబడాలి, గెలవాలని మేము అనుకుంటున్నాము. ఒకవేళ ప్రజలు పట్టం కడితే మీకు ఈ సమస్యలన్నీ, ఈ సమస్యల్లో ఫస్ట్ మేనిఫెస్టో ఏది ఉంటుంది మీరు గెలిచిన తర్వాత? మేనిఫెస్టో నేను గెలిచిన తర్వాత, ప్రజల యొక్క ఆశీర్వాదంతో నేను గెలిచిన తర్వాత మొదటగా నేను చేసేది రోడ్ల విషయంలో ఫస్ట్ స్టెప్ తీసుకుంటాను మేడం. మా అధికారులతో మాట్లాడి ఆ రోడ్లు ఏ విధంగా అయినా కానీ మొదటగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మురికి కాలువలు, చెత్త, ఆ సమస్యలపై మీ ప్లాన్ ఎలా ఉండబోతుంది? దాన్ని ఎలా దోమలు ఈ మున్సిపాలిటీలో మనము వార్డులలో అందరు ఇబ్బంది పడేది అన్ని వార్డులలో దోమల పెడతా, చెత్త నీట్గా లేకపోవడం, మురికి కాలువలు చాలా చోట్ల ఉన్నాయి. ఇప్పుడు మన బోధన వార్డులలో తీసుకుంటే దాన్ని మీరు ఎట్లా సాల్వ్ చేస్తారు? అయితే మురికి నీళ్ళు అదే స్టాగ్నేట్ అయితే ఆటోమేటిక్గా దోమలు వస్తాయండి. అయితే నేనేం చేయాలనుకుంటున్నానంటే ఎవ్రీడే వార్డు మొత్తం కూడా అన్నీ ఒకసారి తిరిగేసి ప్రతిరోజు స్టాగ్నేట్ కాకుండా ఆ వాటర్ని వెళ్ళిపోయేటట్టు చేస్తే ఆటోమేటిక్గా దోమలు అనేది తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే వాటర్ స్టాగ్నేట్గా ఉంటాయో అప్పుడే ఎక్కువగా ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫస్ట్ వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి నేను దాన్ని నిర్మూలిస్తానని చెప్తూ ఉంటున్నాను. మీ ప్రత్యర్థి కంటే మీరు ఏ విషయంలో బెస్ట్ అని అనుకుంటున్నారు? మా ప్రత్యర్థి కంటే ఒకటి, నాకు ఎడ్యుకేషన్ ఉందండి. ఎడ్యుకేషన్ ఈజ్ డివైన్. ఏంటంటే మనకి దేవుడు ఆ ఎడ్యుకేషన్ ద్వారానే మనకు జ్ఞానం ఇచ్చినాడు.
ఆ జ్ఞానం ద్వారా మనం అనేక విషయాలు ఏ విధంగా చేస్తే ఏ విధంగా దాన్ని ఆ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి ప్రతి విషయంలో మేము చదువుకున్నాము, ఎడ్యుకేషన్ ఉంది. అదేవిధంగా మా తోటి వాళ్ళకు కూడా, చిన్న పిల్లలకు కూడా తెలియచేయడానికి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తేనే బాగుంటుంది, ఇన్ ఫ్యూచర్లో కూడా బాగుంటుంది. యూత్ అనేది ఇప్పుడు ఈ మధ్యకాల సమయంలో ఎంతోమంది డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు, అదేవిధంగా బెట్టింగ్ యాప్స్కి అడిక్ట్ అవుతూ ఉంటున్నారు. వారన్నిటి కూడా అవేర్నెస్ చేయడానికి నేను కూడా ఒక యూత్ని మా యొక్క వార్డులో ఒక టీమ్గా తయారు చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలోనేమి, వాళ్ళ యొక్క బిహేవియర్ విషయంలోనేమి వాళ్ళకంటూ ఒక విధమైన స్థానం ఇచ్చేసి వాళ్ళని ముందుకు పంపిస్తానని తెలియజేస్తుంటున్నాను. మీ వార్డు ప్రజలు మీకు ఓటేయాలంటే 3 కారణాలు. మీకే ఓటు ఎందుకు వేయాలి అసలు? మాకే ఓటు ఎందుకు వేయాలి అంటే, ఏ సమస్య అయినా కానీ పరిష్కరించడానికి మొదటగా ఉంటాం. ఒకటి ఏ సమస్య వచ్చినప్పటికీ ఫైట్ చేసి ఆ సమస్యని మేము పరిష్కరిస్తాం. ఓకే, అంటే ఆ 3 రీజన్స్ తోటి ఖచ్చితంగా చేస్తాము. 100% మేము ఏదైతే మా యొక్క వార్డులో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా మేము ఈ 5 సంవత్సరాలు తీరుస్తాం. ముఖ్యంగా పేద ప్రజలకి, చిన్న పిల్లలకి, అదేవిధంగా చదువుకునే పిల్లలకి తోడ్పాటు చేస్తూ వృద్ధాప్యంలో ఉన్న వారికి కూడా మేము తోడ్పాటు ఉంటామనేసి విషయంలో మేము స్ట్రాంగ్గా ముందుకు వెళ్తామని తెలియజేస్తుంటున్నాం. డాక్టరేట్ రావడం అనేది అంత సామాన్య విషయం కాదండి. అసలు మీ ఎడ్యుకేషన్ ఏంది, మీరు ఆ స్థాయి దాకా చేరడానికి ఎంత కష్టపడ్డారు, ఆ కృషి వెనకాల ఉన్న ఎవరెవరు ఉన్నారు అనేది చెప్పారు. మీ కృషి, మీ సొంత కృషి, మీరు అక్కడ దాకా ఎట్లా వెళ్ళారు, డాక్టరేట్ దాకా, మీ ఎడ్యుకేషన్ నుంచి చెప్పండి. నాది గ్రాడ్యుయేషన్ వచ్చేసి హైదరాబాద్లోనే జరిగిందండి. అది BCA MCA. లండన్లో యూకేలో నేను MBA కూడా చేశాను. తర్వాత ఇప్పుడు ఎంఎడ్ కూడా చేస్తున్నాను ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ నుండి. B.Ed కూడా ఇక్కడ చేశాను. ఇందూరు కాలేజ్ నుంచి B.Ed కూడా కంప్లీట్ చేశాను. నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, ఏదన్నా మనం చదువుకున్న చదువు ఎవరికైనా ఉపయోగపడాలి అన్న ఇంటెన్షన్తో నేను మళ్ళా హైదరాబాద్లో కూడా నేను IT సైడ్లో కూడా జాబ్ చేశాను నేను. తర్వాత నాకు నాకు ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ మాకు సొంతగా ఉందండి. అక్కడ నుంచి ఇక్కడికి రావటం, తర్వాత ఇక లయన్స్ క్లబ్ ద్వారా అనేక రకమైన సేవల్లో పాల్గొంటాం. నా లయన్స్ క్లబ్కి మాకు తీసుకురావడానికి తోడ్పడిన మా యొక్క స్నేహితుడు కొయ్యాడ శ్రీనివాస్ గౌడ్ గారండి నన్ను లయన్స్ క్లబ్లో జాయిన్ చేయించి తర్వాత ఈ విధంగా ఇట్లా ఉంటుందని తెలియజేస్తూ వచ్చినారు. దాని ద్వారా మా పెద్దలు బసవేశ్వరరావు సార్ గారు చాలా సపోర్ట్ అందించి ముందు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రతి ఒక్క అవసరత సేవ ఇట్లుంది, అవసరం ఉంది సార్ అంటే సార్ తోడ్పాటు, ఏది ఉన్నాయి ఫినాన్షియల్గా కూడా సార్ దీనికి చేయాలి అంటే సారు బ్యాక్ సపోర్టు, ఎంతోమంది ఇంకా పెద్దలు దీనికి చేయటం, మన కొయ్యాడ కొడాలి కిషోర్ సార్ గారు, విద్యా వికాస్ శ్రీనివాస్ గారు, శ్యామ్ సుందర్ పహాడే గారు, వీరందరూ ఇంకెంతోమంది, సూర్యనారాయణ సార్ గారు, చాలామంది పెద్దలు కూడా వారి యొక్క సహాయ సహకారాలతో, వారి యొక్క ఆశీర్వాదాలతో ముందుకి సాగుతూ అనేక రకమైన సేవలు చేస్తూ ఈ విధంగా ఈ రోజున నాకు ఈరోజు ఈ అవకాశం, నాకు పొలిటికల్గా నాకు ఈ అవకాశం వచ్చింది అంటే నేను లయన్స్ క్లబ్లో నేను చేసిన సేవలను బట్టే ప్రజలు చూసి దాన్ని వారికి యాక్సెప్ట్ చేసి నన్ను యునానిమస్గా మా యొక్క వార్డులో నిలబెట్టడం జరిగిందండి. మీకు ఫస్ట్ మీరు సేవ చెయ్యాలి అనే సందర్భం ఎప్పుడు వచ్చింది? అంటే దేన్ని చూసి బాగా చెల్లించిపోయి సేవ చేస్తే నా వంతుగా నేను ముందుకు వెళ్ళాలి, నేను సేవలో ఉండాలి అని మీకు ఏ రోజు అట్లా ఎప్పుడు అనిపించింది, ఏ సందర్భాన్ని బట్టి? నాకు యాక్చువల్గా అండి మేము చిన్నప్పటి నుంచి ఒక ఫీలింగ్ ఉండేదండి, ఎవరికైనా ఒక హెల్ప్ చేస్తే అదొక హ్యాపీనెస్ ఉండేది. అయితే నాకు ముఖ్యంగా దీనికి రావడానికి గల కారణం ఏంటి అంటే అండి, ఆ కోవిడ్ టైంలో నేను చూసిన పరిస్థితులు అండి. చాలామంది రోడ్ల మీద కానీ, మాకు తెలిసిన వారు కానీ, ఎంతోమంది ఫుడ్ లేక ఇబ్బంది పడిన పరిస్థితిలో అందరికీ తెలిసిన విషయమే. అయితే మా స్నేహితుడు కూడా ఇట్లనే కరోనా వస్తే వాళ్ళ ఇంటికి ఎవరు పోకపోవటం, వారికి ఏమి ఇవ్వకపోవటం, ఇవన్నీ చూసి కొద్ది చెల్లించిపోయానండి. పోవటం వల్ల దాని ద్వారా ఇది ఇట్లా కాదు, మనం ఉన్న రోజులన్నా కనీసం ఎన్ని రోజులు ఉన్నా కానీ మనం ఈ లోకంలోకి మనం ఏమి తీసుకురాలేదు, మనం వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుపోము. మనం చేసే మంచి, మనం చేసే సహాయం, ఒకరికి హెల్ప్ అయితే
అది చాలా సంతోషంగా ఉంటుందనేసి ఆ కోవిడ్ టైంలో నాకు చాలా పాఠాలు నేర్చుకున్నానండి ఈ విధంగా. దాని ద్వారా నేను ఒకటెమ్మటి ఒకటి అలా చేసుకుంటూ ఫ్రంట్ లైన్లో ఉండేసి ఈవెన్ కోవిడ్ పేషెంట్స్ డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళి ఎందుకంటే వాళ్ళని ఎవరు ముట్టుకోవద్దు, ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అనే పరిస్థితిలో భయంకరమైన పరిస్థితిలో ఉండిందండి. కానీ అక్కడ ఉన్న పేషెంట్ కూడా మనలాంటి హ్యూమన్ బీయింగే. వారికి కూడా దానికి ఇట్లా అవుతుందని లోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అరే నా దగ్గర రాలేకపోతున్నారు అని వాళ్ళకి అలాంటిది రాకూడదని మేము దగ్గరగా వెళ్ళేసి వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వటము, ఫుడ్ పెట్టడము, డాక్టర్స్ సహాయకరంతో. దీంట్లో మాకు డాక్టర్ అబ్దుల్ రహీం గారు కూడా సహాయం చేస్తూ వచ్చినారు. వారితో కూడా మేము వెళ్ళేసి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోనేమి బయటనేమి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడం జరిగిందండి. దాని ద్వారా ఇంకా ఫ్యూచర్లో ఉంటే ఈ విధమైన సేవ చేస్తే అదొక హ్యాపీనెస్ ఉంటుందండి. పేదలకి కానీ ఇబ్బందుల్లో ఉన్న వారికి కానీ సహాయం చేస్తే ఏంటంటే మన మనసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనేసి నాకు అలా అనిపించేసి నేను సేవలోకి రావడం జరిగిందండి. తెలంగాణ పల్స్ ఛానల్ తరఫున మీరు 13వ వార్డు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ప్రజలకి ఒకటే చెప్పదలుచుకున్నానండి. నేను పొలిటికల్గా రాకముందే నేను సేవా పరిచయలో ఉన్నాను. ఆ విధంగా అనేక రకమైన సేవలు నేను చేస్తూ వచ్చి ఉంటున్నాను. మేము ఏదో ఫినాన్షియల్గా ఎక్కడి నుంచి వస్తుందని కాదు, మా అమౌంట్స్ పెట్టి కూడా మా యొక్క లయన్స్ క్లబ్ యొక్క అధికారులు యొక్క సపోర్ట్తో అనేక రకమైన సేవలు జరిగించడం జరిగింది. అదేవిధంగా పొలిటికల్గా వస్తే ఇంకొక పవర్ యాడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఉన్న యొక్క వార్డులో మనం కలిగి ఉన్న ఏ యొక్క సమస్య అయినా కానీ ఈజీగా పరిష్కరించవచ్చు. మున్సిపల్ కౌన్సిల్లో కూర్చొని ఇది సమస్య ఉంది అంటే వారి గురించి వివరించి అవసరమైతే ఫైట్ చేసి నేను చేయగలుగుతాను అనే యొక్క గట్టి నమ్మకం నాకుంది. ఎందుకంటే మనం ఎడ్యుకేటెడ్, ఏ విధంగా మనం ముందుకు వెళ్తే, ఏ విధంగా చేస్తే ఆ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుందో అది మనకు తెలుసు. కాబట్టి డెఫినెట్గా వాటి గురించి నేను ఫైట్ చేసి మన యొక్క వార్డు యొక్క ప్రగతి కోసం చివరి వరకు కూడా నేను దానికి తోడ్పడతానని, అదేవిధంగా మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ, చిన్న సమస్య ఉన్నప్పటికీ నేను 24/7 నేను మీకు అందుబాటులో నేను ఉంటాను. ఎందుకంటే స్థానికంగా నేను ఇక పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి పరిస్థితి ఎటువంటి స్థితిలో ఉందో నాకు బాగా తెలుసు. ఆ కాలనీలో నేను ఉంటాను, ఆ కాలనీలో నేను తిరుగుతాను. మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటూ ఏ విధమైన సమస్య ఉన్నప్పటికీ అతి త్వరగా పరిష్కరించడానికి నేను తోడ్పడతాను. దాని గురించి ఎక్కడి వరకైనా పోయి పెద్ద అధికారులతో కూడా నేను మాట్లాడటానికి రెడీగా ఉన్నాను. అందుకని దయచేసి మీ యొక్క అమూల్యమైన ఓటు మాకు కాంగ్రెస్కు వేసి మమ్మల్ని ఒక మంచి భారీ మెజారిటీతో గెలిపించాలి. మా యొక్క గుర్తు చేతి గుర్తు 5వ నంబర్లో మా యొక్క హస్తం గుర్తు ఉంటుంది. మీ పోలింగ్ రోజున ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన ఓటు వినియోగించుకొని ఓటు వేయాలని ప్రతి ఒక్కరు కూడా, ఏ ఒక్కరు కూడా ఆ యొక్క ఓటుని నిర్లక్ష్యం చేయొద్దండి. ఎందుకంటే ఇది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటుని మనం వినియోగించుకుంటే ఈ 5 సంవత్సరాల్లో మన యొక్క వార్డు ఎంతో డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. వేసే ప్రతి ఓటు కూడా మనం ఎందుకు వేస్తున్నాం, ఎవరికి వేస్తున్నాం అని ఆలోచించి దయచేసి ఆ యొక్క ఓటుని మీరు వినియోగించుకోవాలని తెలంగాణ పల్స్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదండి ఈరోజు 13వ వార్డు అభ్యర్థి లంకా రవి గారితో ఇంటర్వ్యూ. వారు భారీ మెజార్టీతో గెలవాలని మనస్ఫూర్తిగా తెలంగాణ పల్స్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. నమస్కారం.